హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గెస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు కాలైనిక్స్ ట్యూటోరియల్ పార్ట్ 4. ప్రీవియస్గా పార్ట్ 3లో వచ్చేసి మనం కాలైనిక్స్ కమెంట్స్ గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇంకా కొన్ని కమెంట్స్ అయితే ఉన్నాయి. సో పార్ట్ 3 అనేది చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేనైతే పార్ట్ 4లో కూడా కమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ నేను పార్ట్ 3లో చెప్పాను, కమెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఎన్ని ఎక్కువ కమెంట్స్ తెలిస్తే మీరు కాలైనిక్స్ని అంత బాగా అయితే ఆపరేట్ చేయగలుగుతారు. సో నేను ఈ పార్ట్ 4లో కూడా ఇంకా మంచి మంచి కమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి గైస్. అండ్ అలాగే మీరు మనల్ని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇస్తాను అనమాట. సో శివరామ్ టెక్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ అయితే ఉంటుంది. సో ఆ పేజ్లో కూడా నేను ఎథికల్ హ్యాకింగ్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే అవ్వండి గైస్. అండ్ అలాగే మీరు నాతో మాట్లాడాలి అన్నా, నన్ను కాంటాక్ట్ అవ్వాలి అన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇక మనం లేట్ చేయకుండా కాలైనిక్స్ ట్యూటోరియల్ పార్ట్ 4లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ ఫస్ట్ కమెంట్ వచ్చేసి ఏంటంటే అప్ టైమ్ అనమాట. సో అప్ టైమ్ అని టైప్ చేసినట్టయితే మీ టెర్మినల్లో అప్ టైమ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఖాళీ లైనక్స్ ఆన్ అయ్యి ఎంతసేపు అయింది, సో అంటే ఎన్ని మినిట్స్ నుంచి ఎన్ని అవర్స్ నుంచి మీరు యూస్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు ఖాళీ లైనక్స్ నేను ఆన్ చేసి 3 minutes అయింది అనమాట. జస్ట్ 3 minutes బ్యాక్ అయితే నేను ఆన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఒక యూజర్ అయితే ఉన్నాడు ఇందులో అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ అప్ టైమ్ అనే కమాండ్. ఓకేనా. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఖాళీ లైనక్స్ ని షట్ డౌన్ చేయాలి అంటే ఏం చేస్తాం, ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ లాగౌట్ కానీ చేస్తాం అనమాట. సో ఇలా కాకుండా మనం టెర్మినల్ త్రూనే ఏ విధంగా షట్ డౌన్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం సింపుల్ గా టెర్మినల్ లో పవర్ ఆఫ్ అని ఇవ్వాలి. పవర్ ఆఫ్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఖాళీ లైనక్స్ అనేది షట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీ ఖాళీ లైనక్స్ లో మీరు పవర్ ఆఫ్ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వకపోతే పవర్ ఆఫ్ కి ముందు సిస్టమ్ సిటిఎల్ అని పెట్టండి. సిస్టమ్ కి సిటిఎల్ కి స్పేస్ ఇవ్వకండి, సిస్టమ్ సిటిఎల్ స్పేస్ పవర్ ఆఫ్ అని ఇవ్వండి. సో ఇలా ఇచ్చినా మీకైతే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది షట్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో షట్ డౌన్ అయిపోయింది మనకి. సో అగైన్ నేను మళ్ళీ అయితే రన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మళ్ళీ లాగిన్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మీరైతే పవర్ ఆఫ్ అయితే చేయొచ్చు గైస్. సో సేమ్ ఇదే విధంగా మీరు రీబూట్ కూడా చేయొచ్చు, అంటే రీస్టార్ట్ కూడా చేయొచ్చు. దానికి సింపుల్ గా మీరు కమాండ్ రీబూట్ అని ఇస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ నేనైతే ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఈ విధంగా రీబూట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ రీబూట్ ఇచ్చినప్పుడు మీకు వర్క్ అవ్వకపోతే సిస్టమ్ సిటిఎల్ అని మీరు మళ్ళీ మెన్షన్ చేయండి. సిస్టమ్ సిటిఎల్ స్పేస్ రీబూట్ అని ఇవ్వండి. ఓకేనా. సో రీబూట్ అని ఇచ్చేస్తే మీకు ఇది రీబూట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఈ కమాండ్స్ యూజ్ చేసి కూడా కాల్ లింక్స్ అయితే షట్ డౌన్ చేయొచ్చు, రీబూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి. ఒక యూజర్ ని మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం మనకి ఇక్కడ ఒక కమాండ్ అయితే ఉంటుంది అనమాట, యాడ్ యూజర్ అని చెప్పేసి. సో దానికంటే ముందు అసలు ఈ యూజర్స్ అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటారు అనేది చూద్దాం మనం. సో దానికోసం సింపుల్ గా ఒక కమాండ్ ఉంటుంది. క్యాట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. క్యాట్ అంటే మనం ఒక ఫైల్ ని రీడ్ చేయడం కోసం క్యాట్ అనేది అయితే యూస్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ etc/password అనే ఒక ఫైల్ లో మనకి కంప్లీట్ యూజర్స్ సంబంధించిన డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాన్ని చదవడం కోసం మనం క్యాట్ అనే కమాండ్ అయితే యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇవన్నీ మనకి యూజర్స్ అనమాట. ఇక్కడ చూడండి టెస్టింగ్ అనేది ఒక యూజర్. సో యూజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం యాడ్ యూజర్ అని ఇవ్వండి. యాడ్ యూజర్ స్పేస్ శివరామ్ టెక్ అని ఇస్తున్నాను. శివరామ్ టెక్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ రూట్ యూజర్ మాత్రమే యూజర్స్ ని క్రియేట్ చేయగలుగుతారు, అంటే యూజర్స్ ని యాడ్ చేయగలుగుతారు అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఒక రూట్ పర్మిషన్ అయితే తీసుకుందాం. సో అంటే ఒక రూట్ యూజరే యూజర్స్ ని క్రియేట్ చేయగలుగుతాడు, యాడ్ చేయగలుగుతాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. యాడ్ యూజర్. ఇక్కడ నేను శివరామ్ టెక్ అని ఇస్తున్నాను. టెక్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. శివరామ్ టెక్ మీరు ఒక పాస్వర్డ్ పెట్టండి అని చెప్పేసి నేను జస్ట్ 1 2 3 4 అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ టైప్ చేయమంటుంది. సో అగైన్ నేను మళ్ళీ 1 2 3 4 అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు అయితే పాస్వర్డ్ అయితే చూపియదు. సో ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. నేను జస్ట్ శివరామ్ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. రూమ్ నెంబర్ అడుగుతుంది. నార్మల్ నేను ఎంటర్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తానికి నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. మనకు అంత పర్టికులర్ అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా రాంగ్ అని అడుగుతుంది. వై టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం యూజర్ యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. సో దానికోసం కమాండ్ ఏంటి, క్యాట్ స్పేస్ etc/password. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు లాస్ట్ లో అబ్జర్వ్ చేయండి శివరామ్ టెక్ అని చెప్పేసి అయితే మనకు ఒక యూజర్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ యూజర్స్ యొక్క పాస్వర్డ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలి అనేది మనం చూసినట్టయితే సో దానికోసం సేమ్ కమాండ్ cat/etc/ ఇక్కడ మనం షాడో అని ఇవ్వాలన్నమాట. సో అంటే పాస్వర్డ్ అనే ఫైల్ లోనేమో మనకి యూజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ షాడో అనే ఫైల్ లో ఏంటి అంటే మనకి యూజర్స్ యొక్క పాస్వర్డ్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్స్ యొక్క పాస్వర్డ్స్ కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ శివరామ్ టెక్ అనే యూజర్ పాస్వర్డ్ ఏంటి అంటే ఇక్కడ యాష్ లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇదంతా
పాస్వర్డే బట్ మనకి యాష్ ఫార్మేట్ లో చూపిస్తుంది. సో దీన్ని మనం డీక్రిప్ట్ చేసేసి పాస్వర్డ్ ఏందనేది కూడా చూడొచ్చు అనమాట. సో సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఇక్కడ ప్రతి ఒక్క యూజర్ పాస్వర్డ్ అనేది యాష్ లో మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఒక యూజర్ అయితే యాడ్ చేయొచ్చు గైస్. ఒక యూజర్ ని ఏ విధంగా డిలీట్ చేయాలని చూద్దాం. సో దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి యూజర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే చూస్తున్నాను. దానికోసం /etc/password. సో ఇక్కడ మనకి టెస్టింగ్ అని చెప్పేసి ఒక యూజర్ ఉన్నాడు. సో ఈ యూజర్ అయితే మనం డిలీట్ చేద్దాం. సో దానికోసం కమాండ్ ఏంటంటే యూజర్ డెల్ అని ఇచ్చేసి యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ టెస్టింగ్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి యూజర్ అనేవాడు డిలీట్ అయిపోయాడు అనమాట. సో డిలీట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో దానికోసం అగైన్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఖాళీ అని ఉంది, రైట్ శివరామ్ టెక్ ఉంది, మధ్యలో మనకి టెస్టింగ్ అనే యూజర్ డిలీట్ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు మనం ఈ శివరామ్ టెక్ అనే యూజర్ లోకి లాగిన్ అవ్వాలి. సో దానికోసం ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా, లాగౌట్ బటన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ యూజర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో అగైన్ మనం అయితే లాగిన్ అవ్వమంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే శివరామ్ టెక్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను శివరామ్ టెక్ అని చెప్పేసి, పాస్వర్డ్ వచ్చేసి 1234 అని చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనకి ఇప్పుడు లాగిన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం శివరామ్ టెక్ అనే యూజర్ గా మనం ఇందులోకి అయితే లాగిన్ అయితే అవ్వడం జరిగింది గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ శివరామ్ టెక్ ఖాళీ అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. సో ఇలా మీరు ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ కి అయితే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో నేను అగైన్ మళ్ళీ ఖాళీ అనే యూజర్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో గైస్ ఈ విధంగా మీరైతే యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఖాళీ లైనక్స్ లో ఫైల్స్ పర్మిషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా ఏ ఫైల్ కైనా పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో పర్మిషన్స్ ఉంటేనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ అలాగే మనకి చదవడానికి ఓపెన్ అవుతాయి అండ్ అలాగే రైట్ చేయడానికి అంటే లైక్ అందులో ఏమైనా రాయడానికి ఎలో అవుతాయి. అంటే మనకి ప్రతి ఒక్క ఫైల్ కి పర్మిషన్ అనేది ఉంటుంది. సో పర్మిషన్ ఉంటేనే అది రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ మనకి ఆ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అసలు ఒక్కొక్క ఫైల్ కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎలా చెక్ చేయాలి అంటే దానికోసం సింపుల్ గా ఇప్పుడు నేను రూట్ లో ఉన్నాను. సో రూట్ లో నాకు ఐ థింక్ ఏ ఫైల్స్ లేవు, ls-l అని ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. నేను ఇక్కడ నార్మల్ యూజర్ లోకి వస్తున్నాను. వచ్చేసి ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు ls-l అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఖాళీ అనే హోమ్ యూజర్ లో ఉన్న అన్ని ఒక ఫోల్డర్స్ ని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి డెస్క్టాప్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ అన్ని చూపిస్తుంది. దీంతో పాటు స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డి అంటే డైరెక్టరీ అనమాట. నెక్స్ట్ rwx అండ్ r-x అండ్ 3 ఖాళీ అని చెప్పి నాకు ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఇదేంటి అంటే మనకి పర్మిషన్స్ అనమాట. సో ఇక్కడ r అంటే రీడ్ పర్మిషన్, w అంటే రైట్ పర్మిషన్, x అంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అనమాట. సో ఇవన్నీ ఒక యూజర్ ఓనర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ r అంటే రీడ్ పర్మిషన్ ఉంది, బట్ ఇక్కడ రైట్ పర్మిషన్ అనేది లేదు. మళ్ళీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంది x అంటే. సో ఇక్కడ ఇదేంటి అంటే గ్రూప్స్ యొక్క పర్మిషన్స్ అండ్ అలాగే మనకి rx ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది. సో ఇవి ఏంటి అంటే మనకి సిస్టమ్ లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. ఒకటి వచ్చేసి ఓనర్ అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రూప్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లోకల్ యూజర్ అంటే లైక్ మనం అనమాట, లైక్ అనదర్ యూజర్. సో మనకి కంప్లీట్ గా లైనక్స్ లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. ఫస్ట్ యూజర్ వచ్చేసి ఓనర్ అండ్ అలాగే సెకండ్ యూజర్ వచ్చేసి గ్రూప్స్ అండ్ థర్డ్ యూజర్ వచ్చేసి మనం అదర్ యూజర్స్. ఓకేనా. సో ఇది ఒకసారి నేనైతే ఒక ఫోటో అయితే చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ అయితే చూడొచ్చు గైస్. సో మనకి rwx ఉంది, బట్ అక్కడ మనకి ఖాళీ లైనక్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే rwx ఉంది. అగైన్ సెకండ్ దానికి r-x అని ఉంది. సో ఇదేంటంటే దానికి రైట్ పర్మిషన్ అనేది లేదు. సో అందుకని మనకి అక్కడ ఐఫోన్ అని వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ rwx అంటే ఇది వచ్చేసి మనకి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఫర్ ది ఫైల్ ఓనర్ అంటే ఓనర్ కనమాట ఈ పర్మిషన్స్. ఈ rwx ఫైల్స్ పర్మిషన్ చూసుకున్నట్టయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఫర్ ది గ్రూప్ ఓనర్ ఆఫ్ ది ఫైల్స్ అంటే గ్రూప్స్ కి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పర్మిషన్స్ అనమాట. అండ్ లాస్ట్ rwx చూసుకున్నట్టయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఫర్ ఆల్ ది అదర్ యూజర్స్ అంటే మనలాగా చాలా మంది యూజర్స్ ఉంటారు కదా సిస్టమ్ ని యూజ్ చేసే వాళ్ళు. సో వాళ్ళ పర్మిషన్స్ అనమాట ఇవి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ ని ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం ఫైల్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నార్మల్ గా అదర్ యూజర్ కి వచ్చేసి దీన్ని చదవడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఉంది, బట్ ఏంది రైట్ చేయడానికి ఇక్కడ పర్మిషన్ లేదు. సో ఆ పర్మిషన్స్ ని మనం ఏ విధంగా ఇవ్వాలి అనేది. ఓకేనా. సో దానికోసం ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ అయితే మీకు చూపిస్తాను, సింపుల్ గా అర్థమవుతుంది. సో లైనక్స్ లో ఫైల్స్ కి గానీ డైరెక్టరీస్ కి గానీ పర్మిషన్ అనేది మనం 2 విధాలు ఇవ్వచ్చు. ఒకటి వచ్చేసి న్యూమరిక్ ఫార్మేట్ లో ఇవ్వచ్చు, ఒకటి వచ్చేసి ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికి వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ అంటే ఎక్స్ అనమాట. సో ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలి అంటే దానికి మీరు ఇక్కడ ఆల్ఫాబెట్ లో వచ్చేసి ఎక్స్ అనే వర్డ్ యూజ్ చేసి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. అదే లేదు న్యూమరిక్ ఫార్మేట్ లో ఇవ్వాలి అంటే ఇక్కడ 1 ఉంది కదా, సో 1 అనే నెంబర్ ఇచ్చేసి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. లేదు మీరు ఒక ఫైల్ కి రైట్ పర్మిషన్ ఇవ్వాలి అనుకుందాం, సో దానికి ఆల్ఫాబెట్ లో వచ్చేసి w అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. అదే న్యూమరిక్ లో వచ్చేసి 2 అనే వర్డ్ యూజ్ చేసి 2 అనే నెంబర్ యూజ్ చేసి మీరు పర్మిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. లేదు ఇప్పుడు మీరు ఒక ఫైల్ కి ఒకేసారి రైట్ పర్మిషన్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికోసం మీరు ఆల్ఫాబెట్ లో వచ్చేసి wx అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. అదే న్యూమరిక్ లో వచ్చేసి 3 అనే నెంబర్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదు ఇప్పుడు మీరు ఒక ఫైల్ కి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, సో దానికోసం మీరు ఆల్ఫాబెట్ లో r అనేది యూజ్ చేయాలి. అదే మీరు ఒక నెంబర్ లో ఇవ్వాలి అంటే 4 అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు మీరు రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికోసం rx అనేది యూజ్ చేయొచ్చు. అదే నెంబర్ లో అయితే 5 యూజ్ చేయొచ్చు. లేదు ఇప్పుడు మీరు రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, సో దానికోసం rw యూజ్ చేయొచ్చు ఆల్ఫాబెట్ లో అండ్ న్యూమరిక్ లో వచ్చేసి 6 అనే నెంబర్ యూజ్ చేయొచ్చు అనమాట. లేదు ఇప్పుడు మీరు ఒక ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, రైట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటారు, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటారు ఒకేసారి, సో దాని
దానికోసం 7 అనే నెంబర్ ని మీరు 3 టైమ్స్ యూజ్ చేసి మీరు ఒకేసారి ఇవ్వచ్చు. ఓకేనా, న్యూమరిక్ ఫార్మాట్ లో ఇవ్వాలి అంటే. సో దానికి మీరు ఏమేమి మెన్షన్ చేయాలి అంటే, సో ఇప్పుడు మనం పర్మిషన్స్ అయితే ఇద్దాం గైస్. సో ఇక్కడ నేను డెస్క్టాప్ అనే డైరెక్టర్ కి ఇక్కడ ఓనర్ కి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి, బట్ మిగతా వాళ్ళకి ఎవరికి లేవు, రైట్ పర్మిషన్ అనేది లేదు, కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఇవ్వాలంటే దానికోసం CH మోడ్ అంటే చేంజ్ మోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మీరు ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డైరెక్టరీకి అనేది మెన్షన్ చేయాలి. సో నేను రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం మన నెంబర్ ఏంటిది 7 కదా. సో 3 పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి 7 ని మనం 3 టైమ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఒక 7 వచ్చేసి రీడ్ కి, ఒక 7 వచ్చేసి రైట్ కి, ఒక 7 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కి అనమాట. సో ఈ విధంగా 3 7s ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి మీరు ఏ డైరెక్టరీకి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటారో ఆ డైరెక్టరీ నేమ్ ఇక్కడ టైప్ చేయను, నేను డెస్క్టాప్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం LS స్పేస్ -L కొడదాం. కొట్టినట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ కి RWX వచ్చింది, అంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇలా మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఓన్లీ రైట్ పర్మిషన్ ఒక్కటే ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. సో దానికి నెంబర్ ఏంది 2 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను సేమ్ ఇదే కమాండ్ ని రైట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను కదా, ఫస్ట్ 0, తర్వాత 2, తర్వాత 0. అంటే ఒకటి వచ్చేసి రీడ్ అనేది 0, మనం రీడ్ ఇవ్వాలనుకోవట్లేదు, రైట్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నెంబర్ మెన్షన్ చేసాం. అదే లాస్ట్ 0 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్, ఇది మనం ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఓకేనా, సో అందుకని అక్కడ 0 పెట్టాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైల్ నేమ్ అయితే మారుద్దాం, డాక్యుమెంట్స్ కి అయితే ఇద్దాం. ఇప్పుడు ఒకసారి మనం డాక్యుమెంట్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ LS స్పేస్ -L టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి కంప్లీట్ గా అన్ని యూజర్స్ కి రైట్ పర్మిషన్ వచ్చింది. ఓకేనా, WN వచ్చేసి iPhone వచ్చింది చూడండి. లేదు మీరు అన్నిటికీ రైట్ పర్మిషన్ ఒక్కటే ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ కి అన్నిటికీ రైట్ పర్మిషన్ ఒక్కటే ఇవ్వాలి అనుకుంటే, సో దానికోసం సింపుల్ గా 2 అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో అగైన్ ఇప్పుడు LS స్పేస్ -L అని టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి, అన్నిటికీ అంటే అన్ని యూజర్స్ కి రైట్ పర్మిషన్ ఒకటే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకేనా, సో ఈ విధంగా మీరు న్యూమరిక్ ఫార్మేట్ లో ఫైల్స్ కి అయితే పర్మిషన్స్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది గైస్. అదే ఆల్ఫాబెట్స్ అయితే మీరు X, W అవైతే యూస్ చేయండి. CH మోడ్ మాత్రం సేమ్ అనమాట. ఇక్కడ మీరు న్యూమరిక్ ఫార్మేట్ లో ఇవ్వాలంటే నెంబర్ ఇవ్వండి, లేదు మీరు ఆల్ఫాబెట్స్ యూస్ చేయాలి అంటే దానికోసం ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇక్కడ X పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ X అంటే ఎగ్జిక్యూటివ్ పర్మిషన్, అదే మీరు రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే W పెట్టండి, అదే మీరు రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే R పెట్టండి. సో ఇట్లా మీరు ప్లస్ పెట్టి తర్వాత మీరు ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటారు అనేది పర్మిషన్ మెన్షన్ చేసి ఆ డైరెక్టరీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు అది పర్మిషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు లైనెక్స్ లో ఫైల్స్ కి, ఫోల్డర్స్ కి అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, సో గైస్ ఇప్పటి వరకు మనం చాలా కమెంట్స్ అయితే రన్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేసిన కమెంట్స్ అన్ని కూడా హిస్టరీగా అయితే మనకైతే సేవ్ అవడం జరుగుతుంది టెర్మినల్ లో. సో మీరు ఇప్పటి వరకు ఏమేమి టైప్ చేశారు ఏంటి అనేది హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా హిస్టరీ అనే కమెంట్ టైప్ చేయండి. హిస్టరీ అని టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పటి వరకు మనం టైప్ చేసిన కమెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా మీరు మీ టెర్మినల్ యొక్క హిస్టరీని కూడా మీరైతే చూడొచ్చు ఈ కమాండ్ యూస్ చేసేసి. అండ్ గైస్ నెక్స్ట్ ఇంకా మనకి నెట్వర్కింగ్ రిలేటెడ్ కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి గైస్. అంటే లైక్ మన సిస్టమ్ యొక్క IP అడ్రస్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, అండ్ అలాగే MAC అడ్రస్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనకి నెట్వర్కింగ్ రిలేటెడ్ కొన్ని సపరేట్ కమాండ్స్ అయితే ఉంటాయి. సో అవైతే చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ కాన్ఫిగ్ అనమాట. సో ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి మీరు ఎంటర్ చేసినట్టయితే మీ సిస్టమ్ యొక్క నెట్వర్క్కి రిలేటెడ్ డేటా అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. లైక్ IP అడ్రస్, MAC అడ్రస్ అండ్ అలాగే వైర్లెస్ ఇంటర్ఫేసెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను ఇఫ్ కాన్ఫిగ్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా సిస్టమ్ యొక్క IP అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే చేసింది అనమాట. సో ఇలా మనకి కంప్లీట్ నెట్వర్క్ రిలేటెడ్ డేటా అయితే మనం చూడొచ్చు ఇఫ్ కాన్ఫిగ్ అనేది ఇచ్చేసి. సో ఒకవేళ మీరు విండోస్లో నెట్వర్క్ రిలేటెడ్ డేటా చూడాలి అంటే మీరు IP కాన్ఫిగ్ అని ఇవ్వాలన్నమాట కమాండ్ ప్రాంప్ట్లో. ఇక్కడ వచ్చేసి లైనెక్స్లో ఇఫ్ కాన్ఫిగ్ అని ఇవ్వాలి, అక్కడేమో IP కాన్ఫిగ్ అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇలా మీరు నెట్వర్క్ రిలేటెడ్ డేటా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇంకొక కమాండ్ అయితే ఉంటుంది, అదేంటి అంటే IW కాన్ఫిగ్ అనమాట. IW అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి WLAN 0. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు మీ సిస్టమ్కి ఏమైనా వైర్లెస్ నెట్వర్క్ని కనెక్ట్ చేశారా, లైక్ అంటే వైఫై అడాప్టర్స్ ఏమైనా కనెక్ట్ చేశారా. సో ఒకవేళ కనెక్ట్ చేస్తే వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే వైర్లెస్ ఇంటర్ఫేసెస్ గురించి మీకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను వైర్లెస్ వైఫై అడాప్టర్స్ కానీ వైర్లెస్ కనెక్షన్ కానీ ఏమీ అయితే ఇవ్వలేదు ఖాళీ లైనెక్స్కి. సో అందుకని చెప్పేసి నాకు ఇక్కడ నో సచ్ డివైజెస్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా వైఫై అడాప్టర్ని తీసుకొచ్చేసి ఖాళీ లైనెక్స్ కనుక కనెక్ట్ చేసినట్టయితే దానికి రిలేటెడ్ మీరు డేటా చూడాలి, ఆ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ డేటా చూడాలి అంటే మీకు ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో గైస్ ఇవి గైస్ కమెంట్స్. సో మనం పార్ట్ 3లో అండ్ అలాగే ఈ వీడియోలో సో చాలా కమెంట్స్ అయితే డిస్కస్ చేసాం అనమాట. సో ఇంకా మీకు చాలా కమెంట్స్ ఉంటాయి. సో మీరు ఇంకా కమెంట్స్ నేర్చుకోవాలనుకుంటే ఇంకా మీ ఓన్గా గూగుల్లో రీసెర్చ్ చేయండి. అండ్ కొన్ని ChatGPT, AIs కూడా ఉన్నాయి కదా, సో వాటి నుంచి కూడా మీరు కొన్ని కమెంట్స్ అయితే నేర్చుకోండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వచ్చేసి ఒక 30 to 40 కమెంట్స్ అయితే కవర్ చేసి ఉంటాం అనమాట. అండ్ అలాగే మీకు నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి కంప్లీట్ గా లైనెక్స్ మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు, ఒక హ్యాకర్ ఏ విధంగా కస్టమైజ్ చేసుకుంటాడు ఏంటి అనేది అయితే మనకి పార్ట్ 5 లో అయితే చూద్దాం. సో మీకు వీడియో అయితే యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.